ఫ్రెండ్స్ మనకి ఎంఏ హిస్టరీకి ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో సబ్ క్యాంపస్ నిజాం కాలేజ్ సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణ యూనివర్సిటీలో ఏ ర్యాంక్కి ఏ కేటగిరీకి ఎక్కడ సీట్ వచ్చింది అని చెప్తున్నా. చూడండి వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది మీకు వచ్చిన ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుంది, ఏ యూనివర్సిటీలో సీట్ వస్తుంది అనేది మీరు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలనేది అర్థమైపోతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఓన్లీ యూనివర్సిటీసే పెడతారు ఆ వెబ్ ఆప్షన్స్. యూనివర్సిటీస్ తర్వాత గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజ్ కూడా పెట్టాను అనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది మీ కేటగిరీకి ఎక్కడ సీట్ వస్తుంది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఈడబ్ల్యూఎస్ ఎవరైనా కూడా ఆ ర్యాంక్ లిస్ట్ అనేది లాస్ట్ ఇయర్ చూపిస్తే మీకు అర్థమైపోతుంది మీకు వచ్చిన ర్యాంక్కి మీకు ఎక్కడ సీట్ వస్తుంది అనేది. సో వీడియో స్కిప్ చేయకుండా క్లారిటీగా చూసుకోండి. ప్రతి యూనివర్సిటీ కట్ ఆఫ్ చెప్పినప్పుడు మీ కేటగిరీకి ఎక్కడ కట్ అయిపోయింది సీట్ వచ్చింది అనేది చూసుకోండి. నిజాం కాలేజ్లో మీ కేటగిరీకి ఎంత ర్యాంక్ వచ్చింది, సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో ఎంత వచ్చింది, మెయిన్ క్యాంపస్లో ఎంత వచ్చింది, కాకతీయ తెలంగాణ యూనివర్సిటీలో ఎంత వచ్చింది అనేది మీరు చెక్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు చూసి. సో దట్ మీకు అర్థమైపోతుంది మీకు ఇప్పుడు ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత మీరే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు నన్ను అడగ ముందుకే. ఇది ఎంఏ హిస్టరీ వాళ్ళ వీడియో. సో వీడియో అయితే ఎండ్ వరకు పక్కా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎంఏ హిస్టరీ ఓకేనా, ఎంఏ హిస్టరీకి సంబంధించిన కట్ ఆఫ్లు ఉస్మానియా యూనివర్సిటీ, సికింద్రాబాద్ పీజీ కాలేజ్, నిజాం కాలేజ్, కోర్టు ఉమెన్స్, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ అన్ని డిస్కషన్ చేస్తా. క్లారిటీగా వీడియో ఎండ్ వరకు చూడండి. మీ కేటగిరీ ఏదైతే ఉందో అది ఎస్సీ ఎస్టీ బీసీ ఏబీసీ బీబీసీడీ ఈడబ్ల్యూఎస్ మీ కేటగిరీకి ఎంత ర్యాంక్కి సీట్ వచ్చింది, ఎక్కడ సీట్ వచ్చింది అనేది వీడియో ఎండ్ వరకు చూసి చూడండి. సో దట్ మీకు అర్థమవుతుంది మీకు ర్యాంక్ వచ్చిన దానికి నాకు ఎక్కడ రావచ్చు అని ఒక ఐడియా అనేది మీకు వస్తుంది. సో అది అన్నట్టు ఇది ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ లిస్ట్ ఇది. ర్యాంక్ 1 2 3 9 ఇక్కడ చూడండి 1 2 3 వచ్చింది. 1 2 3 ఫస్ట్ 1 2 3 ర్యాంకర్స్కి డైరెక్ట్ మెయిన్ క్యాంపస్లో మనకు వచ్చింది సీటు. తర్వాత 4 5 6 7 8 ర్యాంకర్స్ వాళ్ళు వెళ్ళిపోయారు, అంటే మెయిన్ క్యాంపస్ కాకుండా వాళ్ళు వేరే యూనివర్సిటీస్కి వెళ్ళిపోయారు. సో కొంతమంది టాప్ 10 ర్యాంక్ వచ్చినా కూడా ఉస్మానియాకి రారు, ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి దగ్గరున్న యూనివర్సిటీకి కానీ దగ్గరున్న కాలేజ్కి కానీ వెళ్ళిపోతారు. సో ఇది లిస్టు. టోటల్ ఎన్ని 34 సీట్స్ ఉన్నాయి. 34 సీట్స్ రెగ్యులర్ సీట్స్, కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్లో ఉంటాయి ఒక 10-15 సీట్స్, అవి కూడా ఫిల్ చేస్తారు సెల్ఫ్ ఫైనాన్స్. సో ప్రస్తుతానికైతే ఇవి రెగ్యులర్ అన్నట్టు. ఇక్కడ చూడండి మొత్తం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 435 కట్ అయిపోయింది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కింద చూడండి ఓసీ వాళ్ళకి, ఓసీ మేల్ ఫీమేల్, ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉంటుంది. వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉంటే 1000 ర్యాంక్ ఉన్న మెయిన్ క్యాంపస్లో సీట్ వచ్చింది, 468 ర్యాంక్ ఉన్న మెయిన్ క్యాంపస్లో సీట్ వచ్చింది. సో ఇక్కడ చూడండి ఎన్సీసీ క్యాండిడేట్, ఎన్సీసీ స్పెషల్ రిజర్వేషన్ 287 ఉంటే ఎన్సీసీ కోటా కింద సీట్ వచ్చింది బీసీబీ గర్ల్కి. నెక్స్ట్ ఇక బీసీబీ మేల్ కట్ ఆఫ్, బీసీఈ మేల్ కట్ ఆఫ్ 298. ఇవి ఎందుకంటే ఈ ఈడబ్ల్యూఎస్ ఉండి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉండి ఎన్సీసీ ఉన్న వాళ్ళకి కొంచెం ర్యాంకు ఎక్కువ ఉన్నా కూడా సీట్ వస్తుంది అన్నట్టు. మంచి ర్యాంక్ లేకున్నా కూడా ఉస్మానియా క్యాంపస్లో సీట్ వస్తుంది, ఎందుకంటే స్పెషల్ కేటగిరీ కాబట్టి. ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎన్సీసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కూడా మంచి హెల్ప్ అవుతుంది. అది ఇంకా రిమైనింగ్ చూసుకుంటే మనకి ఎస్సీ ఫీమేల్ 124, బీసీఏ ఫీమేల్ 121, బీసీడీ ఫీమేల్ 118, ఎస్టీ ఫీమేల్ 88 అండ్ ఎస్సీ మేల్ చూసుకుంటే 57 ఓకేనా. నెక్స్ట్ బీసీడీ మేల్కి 26కే కట్ అయిపోయింది ర్యాంకు. సో బీసీడీలో కాంపిటీషన్ బాగుంటుంది, 26 ర్యాంక్ వస్తేనే వచ్చింది మేల్ క్యాండిడేట్కి. ఇక మళ్ళీ చూసుకుంటే బీసీడీ మేల్ లేనే లేదు కింద, అంటే బీసీడీ మేల్ కట్ ఆఫ్ ఎంత అయింది 26 ర్యాంక్కి కట్ అయిపోయింది అన్నట్టు. సో టాప్ 26 ఉంటేనే వచ్చింది ఉస్మానియా మెయిన్ క్యాంపస్ రెగ్యులర్ సీటు, అంటే కాంపిటీషన్ అట్లుంటుంది. ఇక రిమైనింగ్ చూసుకోవచ్చు మనకి ఇదంతా లిస్ట్ ఓకేనా. సో ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ కూడా చూపిస్తా. జస్ట్ 13 సీట్స్ ఉన్నాయండి. 13 సీట్స్కి మనకి 543 ర్యాంక్కి ఈడబ్ల్యూఎస్ సీట్ వచ్చింది మనకి ఓసీలో. సో ఎస్సీ ఎస్టీ బీసీబీ ఎస్టీ ఎస్సీ చూడండి 30 40 50 70 ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఈ 13 సీట్స్ అయితే అలాట్ అయిపోయినాయి. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్. సెల్ఫ్ ఫైనాన్స్లో కూడా స్కాలర్షిప్ వస్తుంది, రియంబర్స్మెంట్ వస్తుంది, దానికి ఏం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు, హాస్టల్ కూడా ఇస్తారు. ఇది యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో ఎంఏ హిస్టరీకి సంబంధించింది. చూడండి మొత్తం ఓవరాల్గా 31 సీట్స్ ఉన్నాయి. 31 సీట్స్కి 712 ర్యాంకు బీసీ ఫీమేల్ కట్ అయిపోయింది. నెక్స్ట్ ఎస్సీ ఫీమేల్ చూసుకుంటే 599, నెక్స్ట్ బీసీడీ ఫీమేల్ చూసుకుంటే 402, బీసీఏ ఫీమేల్ చూసుకుంటే 311 ర్యాంక్ కట్ అయిపోయింది. ఎస్టీ ఫీమేల్కి 284. సో ఈ విధంగా మనకి సీట్ వచ్చింది. బీసీడీ మేల్ 134కి వచ్చింది, 134 ర్యాంక్కి బీసీడీ మేల్ వచ్చింది. ఇక రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళకి చూసుకోవచ్చు ఏ ర్యాంక్కి ఇక్కడెక్కడ వచ్చింది అనేసి. సో మోస్ట్లీ మనకి 100 200 మధ్యలో ఉంటే సబ్ క్యాంపస్ ఈజీ వస్తుంది. ఇక 200 300 అంటే కొంచెం ఆ కాంపిటీషన్ని బేస్ చేసుకొని ఇక ఓకేనా. ఇప్పుడు ఎస్సీ ఫీమేల్కి బీసీఈ ఫీమేల్కి 500 700 ర్యాంక్ ఉన్న వచ్చింది, ఎందుకంటే కాంపిటీషన్ లేకపోవడం వల్ల. ఇక్కడ చూడు ఇది కూడా పేజ్ 3లో వచ్చినాయి అన్నట్టు. లాస్ట్ పేజ్ దాకా ట్రై చేస్తే 599 712 571 402 ర్యాంక్ ఉన్నా కూడా వీళ్ళకి సీట్ వచ్చినాయి అన్నట్టు సబ్ క్యాంపస్లో, ఉస్మానియా సబ్ క్యాంపస్లో. సో మీరు కూడా అట్నే మంచిగా ట్రై చేయాలన్నట్టు లాస్ట్ పేజ్ వరకు. 10 సీట్స్ అనేవి సెల్ఫ్ ఫైనాన్స్లో ఉన్నాయి సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో. సో యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ ఇవి 10 సీట్స్.
ఇది నిజాం కాలేజ్ ఎంఏ హిస్టరీకి సంబంధించిన కట్ ఆఫ్. సో నిజాం కాలేజ్లో మొత్తం 22 సీట్స్ ఉన్నాయి రెగ్యులర్లో. అందులో లాస్ట్ 2 సీట్స్ 854 ఆస్మా ఎన్సీసీ కోటాలో సీట్ వచ్చింది థర్డ్ ప్లేస్లో. 924 ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఉంటుంది మీకు ఎన్సీసీ పిహెచ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. సో వీళ్ళ దగ్గర ఉన్నట్టు. ఇక రిమైనింగ్ చూసుకుంటే మనకి బీసీఈ మేల్ క్యాండిడేట్కి 367, ఎస్సీ ఫీమేలు 356, బీసీడీ ఫీమేలు 342, ఎస్సీ ఫీమేలు 336, ఎస్టీ ఫీమేల్ 270, అలాగే బీసీబీ ఫీమేల్ బీసీడీ ఫీమేల్ 133, 167. సో నిజాం కాలేజీలో మీకు సీట్ రావాలనుకున్నా కూడా మీరు టాప్ 100, 200 లోపు ఉంటేనే స్కోప్ ఉంటుంది. ఓకే, 300 పైన ఉంటే కూడా ఛాన్స్ ఉంటుంది, బట్ కాంపిటీషన్ బేస్ చేసుకుని అది కూడా. బట్ సబ్ క్యాంపస్లలో రావాలంటే కూడా 200, 300 లోపు ఉంటేనే మంచిగా ఉంటుంది. సెల్ఫ్ ఫైనాన్స్లో ఒక 6 సీట్స్ మాత్రమే ఉన్నాయి చూసుకోవచ్చు. 80, 90, 130, 350 బీసీబీ ఫీమేల్ 425, 510 ర్యాంక్కి ఇవి నిజాం కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్. ఇవి కాకతీయ యూనివర్సిటీలో మొత్తం 37 సీట్స్ ఉన్నాయి. 37 సీట్స్లో లాస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 990 ర్యాంక్ సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ ఇక బీసీఈ ఫీమేల్ 566 కట్ అయిపోయింది. రిమైనింగ్ చూసుకుంటే ఎస్టీ ఫీమేల్ 458, 427, బీసీడీ ఫీమేల్, ఎస్టీ మేల్ 380, బీసీబీ ఫీమేల్ 375, ఎస్టీ ఫీమేల్ 363, బీసీఏ మేల్ క్యాండిడేట్కి 327, మళ్ళీ ఎస్టీ మేల్ 291, 300, బీసీఏ మేల్ 289. సో ఈ విధంగా చూసుకుంటే ఎట్లా కట్ అయిపోయింది. బీసీడీ మేల్ 153 ర్యాంక్కి పేజ్ 3లో వచ్చింది కాకతీయ యూనివర్సిటీ. సో కాంపిటీషన్ అట్లా ఉంటుంది అన్నట్టు. చూసినావా, 153 ర్యాంక్కి కాకతీయ యూనివర్సిటీలో వచ్చింది లాస్ట్ ఇయర్. ఇది కాకతీయ యూనివర్సిటీకి సంబంధించింది. ఇందులో రావాలన్నా కూడా మీరు 200, 300 లోపే ఉండాలి. సో అది ఇది 15 సీట్స్ కాకతీయ యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్. సో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ అయితే ఒక 15 ఉన్నాయి అంతే. ఈ 15 వాళ్ళకి కూడా 180, 200, 300, 400 అట్లా ఉన్నాయి అంతే. తెలంగాణ యూనివర్సిటీ ఇది. తెలంగాణ యూనివర్సిటీలో చూసుకుంటే మొత్తం 32 సీట్స్ ఉన్నాయి. 32 సీట్స్లో 1121 ర్యాంక్ ఉంటే ఎన్సీసీ కోటాలో సీట్ వచ్చింది. సో మీకు ఎన్సీసీ కోటా ఉన్నా లేదంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ ఉన్న డిజబిలిటీ ఉన్నా కూడా మంచిగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఈడబ్ల్యూఎస్కి మనకి రిజర్వేషన్ మంచిగా ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు ఓసీ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ తీసుకోండి. ఈడబ్ల్యూఎస్ వల్ల బెనిఫిట్ ఉంటుంది. ఇక్కడ 819 ర్యాంక్కి ఈడబ్ల్యూఎస్లో వచ్చింది తెలంగాణ యూనివర్సిటీ ఓసీ. సో వీళ్ళు టాప్ 10, టాప్ 100, టాప్ 200, టాప్ 50 లోపు ఉండాలి వీళ్ళకు ఏదో ఒక యూనివర్సిటీ రావాలన్నా. బట్ ఈడబ్ల్యూఎస్ ఉంటే హెల్ప్ అవుతుంది. సో ఇది అన్నట్టు మనకి ఈ లిస్ట్ చూసుకోండి. బీసీడీ ఫీమేల్కి ఫస్ట్ ప్లేస్ బీసీడీ ఫీమేల్ 1176 ర్యాంక్కి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ బీసీబీ ఫీమేల్ చూసుకుంటే 1000 ర్యాంక్ వచ్చింది. సో బీసీఏ మేల్ క్యాండిడేట్స్ 900, 1000 ర్యాంక్ ఉండి వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే ఎస్సీ ఫీమేల్కి 729, ఎస్టీ ఫీమేల్కి 700, 713, 18, బీసీఏ ఫీమేల్కి 600, బీసీబీ ఫీమేల్కి 512. సో ఈ విధంగా ర్యాంక్స్ అయినాయి అలాట్ అయినాయి. బీసీడీ మేల్ చూసుకోండి 339. ఓకే, సో బీసీబీ మేల్ 313. మీది ఏ కేటగిరీలో చూసుకోండి, మీ కేటగిరీకి ఎక్కడ అలాట్ అయిందని చెక్ చేసుకోండి. ఇది తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన కట్ ఆఫ్. ఇక రిమైనింగ్ యూనివర్సిటీస్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉంటుంది, పాలమూరు యూనివర్సిటీ ఉంటుంది, శాతవాహన యూనివర్సిటీ ఉంటుంది. మీకు దీనికంటే ఎక్కువ వస్తే అంటే 1000+ ర్యాంక్స్లో ఉంటే 1000+ ర్యాంక్స్లో ఉంటే శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ రానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు 1000+ ర్యాంక్ ఉన్న వాళ్ళు అన్ని యూనివర్సిటీస్ పెట్టుకొని లాస్ట్లో గవర్నమెంట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే కాంపిటీషన్ ఉన్నప్పుడు మీ కేటగిరీలో ఏ క్యాంపస్ రాకపోతే అట్లీస్ట్ ఇవన్నీ అలాట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు నేను చెప్పినది ఉస్మానియా మెయిన్ సబ్ క్యాంపస్లు చెప్పిన, కాకతీయ యూనివర్సిటీ చెప్పిన, అండ్ శాతవాహన యూనివర్సిటీ కూడా చెప్పిన, తెలంగాణ యూనివర్సిటీ చెప్పిన. ఈ మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, శాతవాహన, పాలమూరు, మహాత్మా గాంధీ యూనివర్సిటీస్ 1000కి పైగా ర్యాంక్ ఉంటే కూడా మీకు ఇవి అన్నీ పెట్టుకోండి. సో అందులో రానికి ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు గవర్నమెంట్, ప్రైవేట్ కాలేజీలు కూడా పెట్టుకోండి కంపల్సరీ.